ఇవాళ వీడియో ఏంటంటే ఐఎమ్ టెల్లింగ్ దట్ అండ్ ఇంటర్నేషనల్ మై ఆటో సంపాదన అంటే మస్తు మంది ఏమంటారు రాజు భాయ్ క్యాయే మొత్తం ఆటో సంపాదన వన్ సైడే యూట్యూబ్ సంపాదన వన్ సైడే क्या बहुत बड़े అనమాట क्या बहुत बड़े అనమాట ఏంద్రే बहुत बड़े थोड़ा दिमाग खराब है ना అన్ని సద్ది పట్టుకొని అమ్మ మాయమ్మ ఆటో నడపబోతానమ్మ మాయమ్మ బస్సు తిరుగుకని అమ్మ మాయమ్మ బస్ స్టాండ్ లో తిరుగుతానమ్మ మాయమ్మ బతుకు తెరువుకని అమ్మ మాయమ్మ బొంబాయి పోతున్న తల్లి మాయమ్మ మా ఊరు నుంచి అయితే ఇవ్వలెక్కలే ఇక ఇలా ఖాళీగా కూడా అవుతుంది 200 रुपीज डीजल डालते 200 3 4 5 హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్తే ఎట్లున్నారు మంచిగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మీ ఆటో స్టార్ రాజ్ కుమార్ ఎందుకంటే ఇలా ఆటోకి సంబంధించిన వీడియో కాబట్టి అందుకే ఆటో స్టార్ అయినా అంటే న్యాచురల్ గా చెప్పాలంటే వాళ్ళ ఆటో స్టార్ అంటే నేను రెగ్యులర్ గా ఆటో స్టారే మనం 5 స్టార్ అనేది 5 స్టార్ యాక్చువల్లీ పెద్ద బ్రాండ్ అనేది ఇంటర్నేషనల్ మీ అందరికి తెలిసిందేనే కాకపోతే మనం షూట్ లేనప్పుడు ఆటో నడుపుకుంటాం కాబట్టి ఆటో స్టార్ అనమాట సో ఇవాళ వీడియో ఏంటంటే ఐఎమ్ టెల్లింగ్ దట్ అండ్ ఇంటర్నేషనల్ మై ఆటో సంపాదన దాని సంపాదన దాని కథ అంటారంట సో ఫ్రెండ్స్ అంటే మస్తు మంది ఏమంటారు రాజు భాయ్ క్యాయే మొత్తం ఆటో సంపాదన వన్ సైడే యూట్యూబ్ సంపాదన వన్ సైడే क्या बहुत बड़े అనమాట ఏంద్రే बहुत बड़े थोड़ा दिमाग खराब है ना అని నేను సో అంటే మస్తు మంది నువ్వు యూట్యూబ్ లో సంపాదిస్తాను ఆటో సంపాదన మొత్తం ఘోరంగా సంపాదిస్తాను 2 చేతులు అంటారు 2 చేతులు సంపాదించుడు కాదురా ఆయన 2 చేతులు ఏది చేసినా గానీ 3వ చేతిలో పోతుంది అంటే ఈ చిట్టీలు ఈ ఫ్యామిలీ ఖర్చులు గత ఎంత చేసినా సరిపోతలేము సో అంటే ఈ మాట వల్ల నేను చెప్తే కొంతమంది తొక్కలే అంత నరకుడు మీరు నమ్మమంటావా అని చెప్పి అంటారు అందుకనే డైరెక్ట్ ఇద్దామని చెప్పేసి ఇలా ఆటో సంపాదన అని చెప్పి టైటిల్ పెట్టేసి ఇలా నేను ఆటో పట్టుకొని పోతా ఎంత గిరాకీ అవుతుంది ఎంత నా సంపాదన ఎంత ఉంటుంది రోజున ఆటో నడిపితే ఎంత వస్తుంది అని చెప్పి ఈ వీడియోలో మీకు చూపిస్తా సో ప్రస్తుతానికి అయితే ఇప్పుడు 10 అవుతుంది మేము ఇప్పుడు 10కి వెళ్తాం 10కి వెళ్తేనే జనాలు వెళ్తారు అన్ని బూకూరలు అని ఇంట్లో వంటలు చేసేసుకొని బయటకు సామాన్కి వెళ్తారు కాబట్టి 10-11 అనేది మనకు ఆ టైంలో అయితేనే గిరాకీ ఎక్కువ అవుతుంది కాబట్టి మేము ఎప్పుడైనా 10-11 ఇటు వరకే వెళ్తాం సో ఇప్పుడు 10 అవుతుంది ఇక బుక్కడంత బువ్వ తిని మా వాళ్ళు రెడీ చేసారు బుక్కడంత బువ్వ తిని చలో జగించాలా ఓ ఫ్రెండ్స్ ఇగో సద్ది పట్టుకొని అమ్మ మాయమ్మ ఆటో నడపబోతానమ్మ మాయమ్మ బస్సు తిరుగుకని అమ్మ మాయమ్మ బస్ స్టాండ్ లో తిరుగుతానమ్మ మాయమ్మ సో ఫ్రెండ్స్ ఇగో సద్ది అయితే పెట్టుకున్నా ఇక పోయి బస్ స్టాండ్ నుంచి ఇచ్చా లోకల్ గిరగిర తిరిగి అండ్ దిస్ మెటీరియల్ ఇప్పుడు ఇవాళ ఎంత కలెక్షన్ వస్తుంది అనేది చూద్దాం చూసిన నేను పాట పాడితే మా చిట్టి కూడా నవ్వుతుంది అంటే ఆల్మోస్ట్ ఆడియన్స్ కూడా నవ్వుతారు అన్నట్టే సో ఇక వెళ్దాం ఇక్కడ మొదలక్కడ కూడా లేరు అలా ఎక్కించుకుని పోతే ఇంత డిజైన్ మందం కావాలి అంటే రైట్ చిన్ను బాయ్ 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 మా ఊరు నుంచి అయితే ఇవ్వలెక్కలే ఇక ఇలా ఖాళీగా కూడా అవుతుంది ఎందుకంటే ఇక్కడ నుంచి ఒక్కరికి 30 రూపాయలు ప్యాసింజర్ కి అయితే ఒక ముగ్గురు ఎక్కిన 100 రూపాయలు వస్తే 90 రూపాయలు వస్తే డీజిల్ మందం కవర్ అయితే అన్నట్టు ఉంటుంది అన్నట్టు సో ఇవ్వలెక్కలే కాబట్టి ఇక మనకు ముందు లింగంపేట తులసినగర్ ఉన్నాయి ఎక్కుతేనేమో డీజిల్ మందం కవర్ అయితే లేకపోతే లోకల్ దిక్కు మనకు సో ఇట్లుంటది అన్నట్టు రోజు ఇంతే ఎక్కిరానుకో డీజిల్ మందం కవర్ అయితే ఎక్కలేదంటే చేయించాలే అదృష్టం మంచిగా ఉంటే దొరికితే ఇప్పుడు కిరాయిలు దొరుకుతుంది ప్యాసింజర్ దొరుకుతారు మనం వెళ్ళాగానే అదృష్టం మంచి లేకపోతే అంతే అంత అస్సం కూడా అవుతుంది సో అంతర్గామ నుంచి అయితే వెళ్తున్నా మా కథ ముందు నువ్వు అంతర్గామ కూడా దాటినా అంతర్గామంలో కూడా ఒక్క దగ్గరే చెప్పినా కదా సరేసం మనకు మామూలు ఉంటది
ముందరనే ఇంకో ఆటో పోతాను, పెద్ద ఆటోలో అందరూ అయినాక మన ఆటోలో ఏమి ఎక్కువచ్చు, దేశాల దిక్కి ఎక్కడికి మనకు ఆల్రెడీ ముందర ఆటో పోతాను. సో ఆటోని దాటేద్దా, ఎందుకంటే ఆటో వెనుక వస్తే మనం ఒక్కరు కూడా ఎక్కరు, మొత్తం లాస్ట్ కంపెనీ అవుతుంది. అందుకని ఆటో దాటేసి లింగంపేట ఎంటర్ అయినా అదృష్టం మధ్య ఎక్కుతారు, లేకపోతే లేదు. ఇక ఎక్కకపోతే కనీసం అన్నట్టే, ఎక్కుతూ మన అదృష్టం అనుకోవచ్చు. పోయి కథ పొందరు రోడ్డు పూట పోలేరు కాళ్ళు, కొద్దిగా చేశారు దిక్కు మనకి లోకల్. మొత్తానికైతే అంతర్గాం లింగంపేట తులసినగర్ అయితే దాటినా నా ఆటోలో ఒక కుక్క కూడా ఎక్కలేదు, ఖాళీగా చేసిన. ఇక జైత్యాలు అయితే ఎంట్రీ ఇచ్చేసి కొత్త బస్ స్టాండ్ కాడ అమ్మా పాత బస్ స్టాండ్ అని చెప్పి అన్న, ఆడ కూడా సీమ కూడా ఎక్కలేదు, ఘోరం అనిపించింది. మొత్తానికైతే ఇక జైత్యాలకు వచ్చేసా. వచ్చినప్పుడు బస్సులో అప్పుడు విన్నరుగా, ఒక్కోలు అంటే ఒక్కోలు ఎక్కనే ఏం చేద్దాం, వచ్చినప్పుడు డీజిల్ మాత్రం దొరికితే కవర్ అయితే పోతుందని నడుపుకోవచ్చు అనుకున్నా. సో ఇక్కడ నుంచి ఉంటుంది అసలు వేట, ఇక్కడ దొరికితేనే మనం లాభంతో నిండిపోయినట్టు, లేకపోతే సత్యనాశనం పక్కంతా. కొత్త బస్ స్టాండ్ నేనే కొత్త బస్ స్టాండ్, పాత బస్ స్టాండ్ అమ్మ పాత బస్ స్టాండ్. ఇక రోడ్డు కవతల పక్కుండి అమ్మ పాత బస్ స్టాండ్ అంటే ఒక్కోలు ఎక్కుతలేరు, అందుకే మెల్లె ఈ ఆటోల దగ్గరికి వచ్చిన. వీళ్ళు మాత్రం చల్ నడరాబోయ్ అంటే ఇక మెల్లె అడిగేళ్ళు వీకిన. కొత్త బస్ స్టాండ్ లో కూడా ఇవ్వాలి ఎక్కలే. ఈ కొత్త బస్ స్టాండ్ నుంచి మన రోడ్ ఇక టవర్ సర్కిల్ అనమాట. టవర్ గారి నుంచి అటు నుంచి అటు పాత బస్ స్టాండ్ వెళ్తాం. ఈ గ్యాప్ లో మనకు లోకల్ దొరికే అవకాశం ఉంటది కాబట్టి అక్కడ టైం ఎక్కువ వేస్ట్ చేయకుండా డైరెక్ట్ టవర్ సర్కిల్ చంపుతాం, లోకల్ దొరుకుతాయి. అంటే ఇప్పుడు దొరికినాయని బాధపడద్దు, ముందు ఉంటది ముసల పండుగ అన్నట్టు ఉంటాయి ఇంకా ముందు. కాబట్టి పోదాం ముందట. పొద్దుగా రానప్పుడు మరి ఏం చెప్తాం కానీ పోదాం, ముందరకు పోతే మా దొరుకుతాయి. చూపిద్దా చూడరి మన రూట్ ఎప్పుడు ఎట్లా ఉంటుంది. ఇంతకుముందు కూడా ఒకసారి చూపించిన, ఇప్పుడు కూడా చేస్తా చూడరి మన రూట్. నేను ఎప్పుడు ఎటు తిరుగుతా ఏందనేది చేయాలా చూడరు. ఓకే. ఇక కొత్త బస్ స్టాండ్ నుంచి కొద్దిగా ముందుకు రాగానే రైట్ సైడ్ లా ఎల్వీఆర్ షాపింగ్ మాల్ ఉంటది అనమాట. ఇది టవర్ సర్కిల్ రూట్, ఇట్నే పోతా నేను ఎప్పుడు. ఇద్దరు ఆపారు, ఆపి అన్న టవర్ సర్కిల్ అన్నారు. సరే టవర్ సర్కిల్ అంటే లోకల్ 50 లేదు 50 రూపాయలు పోపు అన్నమాట. అరే ఎంత ఇస్తారు చెప్పురు అన్న అంటే 20 రూపాయలు ఇస్తారు. అటు ఇద్దరు కాదు, ఒక్కోళ్ళకి 15 రూపాయలు లెక్క తీసుకోవాలంటే అంటే ఇద్దరికి ఎంత 30 రూపాయలు. సరే 30 రూపాయలు నీరు అంటే లేదు 20 రూపాయలు అట్టి ఏం పోతామని నేను ఆపితే 50 అలవాటు చేయదన్నా 30 అలవాటు చేయదన్నా. ఒక్క మనిషికి 15 రూపాయలు తీసుకోకపోతే ఆటోలు ఇంకా పెద్ద లీడర్లు ఆపుతారు, ఆటో చుట్టుకు కూతారు. కాదు 15 రూపాయలకి ఏమైతుంది, ఒక గంటలుంటారు జనాలు. ఫస్ట్ పోనే ఆడు ఇద్దరికి 20 రూపాయలు ఇస్తారు అనబట్టే నీ 20 రూపాయలు తీసుకుంటే మా యూనియన్ లీడర్లు నా ఈ పంత వాళ్ళ కొడతారు. నీ 20 రూపాయలు వద్దు, నీ కథ వద్దు, నీ ఫస్ట్ బోన్ వద్దా అని చెప్పి చక్క టవర్ సర్కిల్ కాడ నుంచి చూసుకుంటూ మెల్లె వెళ్ళిన. ఈ టవర్ సర్కిల్ కాడ నుంచి రైట్ తీసుకొని మార్కెట్ రూట్ అన్నట్టు. ఇది మార్కెట్ రూట్లో ఖచ్చితంగా లోకల్ దొరుకుతాయి భయ, ఎందుకంటే ఈ టవర్ సర్కిల్ను ఈ మార్కెట్ రూట్లో ఎక్కువ మంది తిరుగుతారు, సామాను కొనుక్కుంటోళ్ళు షాపింగ్ చేసేటోళ్ళు బాగా మంది ఉంటారు అన్నాడు. షాపింగ్ మాల్స్ ఉంటాయి. ఇక చూసుకుంటూ పోయినా. ఇది మార్నింగ్ కాబట్టి తక్కువ ఉన్నారు, ఇక ఆఫ్టర్నూన్ అయితే ఫుల్ మంది ఉంటారు. ఇక ఆడికైనా ఒక అమ్మ ఆపింది మార్కెట్ కాడ. ఆ అమ్మ కడుపు చల్లకుండా ఫస్ట్ బోని లోకల్ 50 రూపాయలు చేసింది. మన కూరగాయల మార్కెట్ కాడ నుంచి బీటీ బజార్కి వచ్చినాం. అమ్మ థ్యాంక్ యూ, ఫస్ట్ బోన్ నీదే, మంచి గిరాకీ కావాలి అలా. సో ఫ్రెండ్స్ ఫస్ట్ బోని 50 రూపాయలు వచ్చినాక ఇక కూరగాయల మార్కెట్ కాడ అమ్మాయితే ఒకరు వచ్చింది కాబట్టి మనకి 50 రూపాయలు ఫస్ట్ బోని. సామాన్యంగా 50 రూపాయలు పెద్ద ఫస్ట్ బోని వస్తాయి. వాస్తవానికి ఫస్ట్ భోజనం చేసిన వాళ్ళ చెయ్యి మంచిదైతే ఆ రోజు ఫుల్ గిరాకీ అవుతుంది అని చెప్పి అంటారు. నేనైతే ఇంతవరకు నమ్మలే, కానీ అమ్మ పాపం ఫస్ట్ బోని 50 రూపాయలు లోకల్ భోజనం చేసినప్పటి నుంచి ఎటువైనా 50 లోకల్ దొరుకుడు నాకు మస్తు హ్యాపీ అనిపించింది. అమ్మకు థ్యాంక్స్ కూడా చెప్పిన, అమ్మ కడుపు చల్లగా ఉండ. ఇక ఆ నుంచి అంబిగద్ద కాడికి అయితే వచ్చిన. ఇటు పోతే మంగదేవి హాస్పిటల్, ఇటు పోతే పోలీస్ స్టేషన్, స్ట్రేట్ పోతే గొల్లపల్లి రూటు. ఇదే గొల్లపల్లి రోడ్డు. ఈ నుంచి మళ్ళీ లెఫ్ట్ తీసుకుంటే పాత బస్ స్టాండ్ వస్తుంది భయ్యా. ఈ పక్క పొండి సూర్యోదయ హాస్పిటల్ ఉండదు భయ్యా, అక్కడ ఫుల్ మంది ఉంటారు భయ్యా. అక్కడ ఫుల్ మంది ఉన్న ఎక్కలేదు భయ్యా. ఈ నుంచి ఇంకో స్టేషన్ ఏది పాత బస్ స్టాండ్ వచ్చిన భయ్యా. పాత బస్ స్టాండ్ వచ్చినా కూడా ఒక్కో లెక్కలే భయ్యా. కొత్త బస్ స్టాండ్ నుంచి స్టార్ట్ అయితే అక్కడ నుంచి టవర్ నుంచి రైట్ సైడ్ లో కూరగాయల మార్కెట్, ఆ సంధి నుంచి
చౌరస్తా కాడ నుంచి జమ్మగద్ద రూట్ నుంచి మళ్ళీ గొల్లపల్లి రూట్ నుంచి మళ్ళీ పాత బస్ స్టాండ్. ఇది పాత బస్ స్టాండ్. ఇదే ఈ నుంచి మళ్ళా ఇటు ఈ సందులు, ఈ పాత బస్ స్టాండ్ సందులు, అటు సతీష్ కుమార్ హాస్పిటల్ సంది, ఈ నుంచి కొత్త బస్ స్టాండ్, మళ్ళీ కొత్త బస్ స్టాండ్ సేమ్ ఒక అదే రూట్గా. నన్ను ఎవరన్నా ఇక కలవాలనుకుంటే, కలిసేంత పెద్ద సెలబ్రిటీ కాదు కానీ ఏదైనా విషయంలో కలవాలనుకుంటే ఈ రూట్లో అయితే నేను ఖచ్చితంగా దొరుకుతా. ఎప్పుడు ఇదే రూట్ మనది. కొత్త బస్ స్టాండ్ నుంచి టవర్ నుంచి మార్కెట్ చౌరస్తా నుంచి జమ్మగద్ద నుంచి గొల్లపల్లి నుంచి పాత బస్ స్టాండ్ నుంచి మనకు ఇది మన వ్యవస్థ. ఈ ఫస్ట్ రౌండ్ ముగిసేసరికి మనకి ఎంత వచ్చినాయి అని అంటే ఇగో 70 రూపాయలు. అంటే 70 రూపాయలు ఒక ఫోన్ పే 70 రూపాయలు. 70 ఎంత 250 కాదుగా 140 రూపాయలు కాబట్టి 140 వచ్చినాయి ఫస్ట్ రౌండ్ కి. ఇట్లా పొద్దంతా ఒక 10-15 రౌండ్లు కొడతా. అంతా అయ్యో ఈ చలికాలం అంతా గింతే. ఈ పెదాలు, మొఖాలు, ముక్కులు, నోర్లు, పెదాలు అన్ని మరుగుతాయి. అందుకే నేను ఏం చేస్తారికేనా, ఇది ఒకటి ఉంటుంది ఆసిలిన్ డబ్బా ఎప్పుడు పెట్టుకుని రాకుండా ఇట్లా. సో ఇది ఫ్రెండ్స్ మధ్యాహ్నం వరకు ఎంత అయితే ఏంది కలెక్షన్ అని చెప్పి మీకు చూపిస్తా. ఓకే, ఇక ఇక్కడ నుంచి మొదలు పెడితే ఎటువైనా లోకల్ దొరుకుడే 50 మస్తు అనిపించింది. ఇగో ఇక్కడ కూరగాయల మార్కెట్ ఉంటుంది, ఇంకోటి రైట్ సైడ్ లా శ్రీరామ థియేటర్ ఉంటుంది, మస్తు ఉంటుంది. ఇక్కడ నాకు లోకల్ దొరికింది. ఆ తమ్ముడు నన్ను గుర్తుపట్టి ఫోటో దిగిండు, మాట్లాడి బాయ్ చెప్పిండు. ఇగో ఇది డాక్టర్ సంజీవ్ కుమార్ హాస్పిటల్ సంది. అంటే సంజీవ్ కుమార్ హాస్పిటల్ సంది అంటే ఇక్కడ ఎవరికైనా చేసి పక్కపట్టి గోలపల్లి బస్ స్టాండ్ ఉంటుంది. ఈ సంది దగ్గర కూడా మనకు లోకల్ వెళ్తాయి. అంటే ఒక నిమిషం ఆగాలి, 2 నిమిషం ఆగితే ఇట్లా వస్తే మనుషుల్ని అమ్మా ఆటో అంటే వాళ్ళే అవసరం ఉంటే ఎక్కుతారు, లేవు ఎక్కుతారు. మనం ఎంత దూరం ఎక్కుతారు, అలాగ అవసరం ఉంటేనే ఎక్కుతారు. ఒక్కోసారి అమ్మాయ కిరాయిలు కాక అవా దండ పెడతామా ఎక్కురమ్మా అన్నట్టు పొజిషన్ ఉంటుంది. ఫ్రెండ్స్ ఈడేంది ఆటో నడిపోయిండు, గిడికొచ్చి అన్నం తింటాను ఇంటికి వచ్చి అనుకుంటారా? వాస్తవానికి నేను కొన్ని రోజులు అయ్యా ఫ్రెండ్స్ అది పట్టుకపోతలేను. ఎందుకంటే గిట్లనే ఇంటికి వచ్చే మూమెంట్ ఉంటుంది కావచ్చు అని చెప్పి చదువు పట్టుకపోను. ఆ రోజు ఏమవుతుంది, ఇంటికి వచ్చే మూమెంట్ ఉండదు, ఆకలికి ఎండు అవుతుంది. ఇక బాగా రోజులకి ఇలా పట్టుకపోయినా సర్ది ఒక గిరాయి ఉందిరా అని చెప్పి ఇంటికి పిలిచిరు. మా ఊళ్ళు ఉంది అన్నాడు ఒక గిరాయి, కరెక్ట్ తినే టైంకి వచ్చింది. ఇక ఈ సర్ది ఈయనే తింటాను. ఇక మరి ఏం చేయమంటారు, అట్టప్పుడు గిరాయిలు దొరకవు. ఇక ఇలా మధ్యాహ్నం వరకే ఎంత 650 రూపాయలు చేసిన. 650 అంటే 150 డీజిల్ పోసిన. ఎంత ఉంటాయి ఇంకా 250 కదా, 250 ఉంటాయి, 500 ఉంటాయి. సో 500 ఉంటాయి. ఇక 500 అంటే మధ్యాహ్నం ఒక కిరాయి ఉంది, అది నాకు తెలిసి 500 కానీ ఇక మనలే కాబట్టి ఒక 100 తక్కువ తీసుకుంటాను, 400. ఇక 900 అన్నట్టు. ఇంకేంది ఇక వీలైతే టైం ఉంటే జీతాలు చంపుతా. జీతాలు చంపి టైం ఉంటే అటు పోయాక టైం ఉంటే జీతాలు పోతా. కూరగాయలు ఇక ఉప్పు పప్పు తీస్తా అన్నట్టు కొంచెం తెస్తా. అక్కడ బాగా 2:30 అవుతాను. టైము ఎక్కువ కానీ కాదు. ఇగో ఎప్పుడు తిన్నా తెలుసా, ఇట్లా ఏదైనా కూలి పనికి పోయినప్పుడు, అది మామిడికాయలు పోయినప్పుడు, అవకాశం అప్పుడు ఏంటి పసుపు పోయినప్పుడు అట గిఫ్ట్ ఉంటుంది. పసుపు దాగపోయేటప్పుడు తద్ది పట్టుకు పోతుంది అలా పూట 3 గంటలు ఈతకాలు తాగుతారు మంచిగా. ఇప్పుడు చాలా అయితే చలికాలం ఎండింగ్ ఉంటుంది పసుపు తాగుడు. 3 గంటలు 300 ఉంటుంది అప్పుడు. అట్లా ఉంటుంది. మధ్యాహ్నం పూట ఎందుకో కమ్మ వస్తుంది. ఎట్టున్నా కానీ కూర కమ్మ లేదా, సప్ప ఉంది మంచి లేదా అన్నందుకు మంచి లేదా అని పట్టే. మరి వీళ్ళ ముంగట మంచిగా ఉందంటే ఆగుతారు వీళ్ళు. అందుకే మంచి లేదని చెప్పిన. మంచి లేకపోతే తింది అడ్వాడే తీసుకుపోయి. మా వైఫ్ మస్తు అంటుంది వంకాయ కూర ఎక్సలెంట్ అంటుంది. మా ఇంట్లో ఎక్సలెంట్ కూర అండేది ఏమేమని చెప్పనా, చిక్కుడుకాయ, అనపకాయ, వంకాయ, గోరీకుడికాయ, కూరాల్సంతా బీరకాయను రోటీ స్పెషల్ గా బీరకాయకు ఎగ్గు డైలీ ఎగ్గు. మా చిన్నకి అయితే పొద్దుగల ఎగ్ కర్రీ పట్టుకుని పోతుంది మా పెద్ద. సో
సాయంత్రం ఎంత ఏంది కలెక్షన్ అనేది మొత్తం చెప్తా. ఇది నాకు కిరాయి వేస్తా. ఇక తిన్న తర్వాత ఆ కిరాయి వాళ్ళు ఫోన్ చేసారు. ఫోన్ చేసిన తర్వాత వాళ్ళని ఎక్కించుకొని జైత్యాలు వచ్చిన. జైత్యాల నుంచి మళ్ళా అంతర్గామ వచ్చేసిన. సో ఫ్రెండ్స్ ఆటో నడుపుడు అయిపోయిందన్నమాట. మొత్తానికైతే ఆటో నడుపుకొని వచ్చేసినాం ఇంటికి. ఇక చెప్తా చరిత్ర మొత్తం చెప్తా. ఇవాళ నా ఆటో సంపాదన ఎంత అనేది చెప్తా. ఒక్క మినిట్ ఒక 70 నిమిషాలు ఆవరు చెప్తా. లెక్క పెడతా ఎన్ని ఉన్నాయో లెక్క పెడతా. ఇగో ఫ్రెండ్స్ వాస్తవానికి డీజిల్ పోసుకున్నా 200 రూపీస్. 200 రూపీస్ डीजल डालते 200 3 4 5 6 7 8 8 మీద 10 రూపాయి. 8 మీద 10 రూపాయి అంటే 810 రూపాయలు. 10 రూపాయలు ఇన్నా దౌడకి చంపుతాడు. సో ఫ్రెండ్స్ ఇవి 810 రూపాయలు వచ్చినాయి అన్నట్టు. ఇలా అంటే వాస్తవానికి కిరాయి ఉండుట్లా డైరెక్ట్ ఇంటికి వచ్చినా కానీ ఈ 800 రూపాయలకి వెళ్ళి అంటే మొత్తం 1000 రూపాయలు వచ్చినాయి. 1000 రూపాయలు 200 డీజిల్ ఇంట్లోకి వెళ్ళి వాస్తవానికి 200 కూరగాయలకు పోతుండే. 150 రూపాయలు కూరగాయలకు పోతుండే. 50 రూపాయల ఫ్రూట్సా లేకపోతే అరటిపళ్ళ ఇద్దుంటే కానీ డైరెక్ట్ కిరాయి చుట్టూ అక్కడ ఆవిడ వీలు కాలే. సో ఇది నా సంపాదన అన్నట్టు. ఇక ఖర్చులో మందం సంపాదన ఏముంది. ఇగో ఒకసారి గిజుడు ఇగో పోగుతుంది. ఇగో సాక్షి ఏంది సాక్షికే కావాలి 3000. ఇక సంపాదన ఏడాగుతుంది చెప్పు. ఇది వాటి మన కష్టపడ్డ సంపాదన. వాస్తవానికి ఒక్కొక్క రోజు దిమాగ్ ఖరాబ్ అవుతుంది. ఎందుకంటే పొద్దంతా తిరిగినా కానీ డీజిల్ మందం అయిపోతుంది జీవితం. అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకం ఉంటుంది ఫ్రెండ్స్. ఇవాళ శనివారం అంటే రేపు సండే కాబట్టి రేపు ఎక్కువ గిరాకీ ఉండదు. సెలవు దినం కాబట్టి ఆదివారం అంటేనే సెలవు దినం కాబట్టి శనివారం నాడు ఫుల్ గిరాకీ ఉంటుంది. శనివారం నాడు ఫుల్ గిరాకీ ఉంటుంది. నాకైతే గిరాకీ అయింది. మా శేఖర్ బాబు తెలిసేగా పలంతా లస్సి మొత్తం ఫోన్ చేసిండు. ఏమైనా దా పనుకు ఈడ చెట్టు కింద ఆటో పెట్టుకుని అనుకున్నదా వాటే ఏమైందా అంటే ఓడెత్తులేడు. ఏం కిరాయిలు ఏమేం లేవన్నమాట అంటే చూసారా ఆయన కిరాయిలు అదృష్టం లేదు. ఆయనకు ఎక్కువ కిరాయిలు కావాలి. ఇలా నాకెంతో కొంత అదృష్టం ఉంది కాబట్టి కొన్ని కిరాయిలు అయినాయి. ఒక్కో రోజు ఎప్పుడైనా మా శేఖర్ బాబు మధ్యాహ్నం వరకే 1000 రూపాయలు చెప్తాడు. ఇక సాయంత్రం వరకు డీజిల్ కూరగాయలు పెరగాలని ఖర్చులు పోను అన్ని కొని 1000-1200 ఇంటికి పడుకొని వస్తాడు. ఎలా అయినా పరిస్థితి అధ్వానమైంది. మన పరిస్థితి కొద్దిగా 800 వచ్చినాయి ఇంటికి. కూరగాయలు తెలియదు కాబట్టి 800 వచ్చినాయి. లేకపోతే 700 వస్తుండే కావచ్చు. 600-700 వస్తుండే. సో ఏదేమైనా ఫ్రెండ్స్ నా ఆటో లేకపోతే నాకు ఫుల్ టైట్ అవుతుండే. నా బంగారు కొండ అన్నట్టు ఆటో నా జీవితంలో నాకు అన్నిటికంటే బెస్ట్ అనిపిస్తుంది ఆటో. ఎందుకంటే నేను ఈ షూట్లకు 5 స్టార్ షూట్లకు అయితే ఎప్పుడైతే అడుగు పెట్టినో అప్పుడు ఈ ఆటో కూడా నా లైఫ్ లోకి వచ్చింది. నాకు 5 స్టార్ ఛానల్ ఎంత లైఫ్ ఇచ్చిందో ఈ ఆటో కూడా అంత లైఫ్ ఇస్తుంది ఇప్పటికి. అందుకే నా ఆటోని మంచిగా చూసుకుంటాం. చెప్పాలంటే ఇంట్లోకి ఎక్కువ తీసుకొచ్చింది పైసలు తప్ప ఈ ఆటో పెద్ద ఖర్చు పెట్టించుకోలే. మంచి కలిసి వచ్చిన ఆటో మనకి. సో ఇది ఫ్రెండ్స్. మళ్ళా కొద్దిమంది చెప్పిన కదా పొద్దుగాలనే ఆటో మీద సంపాదిస్తున్నావు, యూట్యూబ్ లోకి సంపాదిస్తున్నావు, ఏమరా ఏది బంగ్లా ఆడుతున్నావా భూమి కొంటున్నావు అనమాట. అరే కొద్దిగా ఏడగురి నేను సంపాదించినప్పటికీ ఒక పెద్ద దావతి ఒకవేళ ఇంకా కుప్పలు బ్యాంకులో దాచినప్పుడు లేకపోతే ఇంట్లో దాచినప్పుడు మీ అందరికి ఓ రోజు దావతి ఇస్తా గానీ ఏడగూరి. అరే ఆటో మీద ఇలా 800 చేసినా మీరు లెక్కేసుకుంటూ రావచ్చు. అప్పు రోజుకి 800 అంటే అట్లా నెలలో 30 రోజులు 30 × 800 లెక్క కొట్టుకోరని ఫోన్ పే క్యాలిక్యులేటర్ కొట్టుకుంటారు కావచ్చు. అట్లుండదు. ఇవాళ 800 చేసినామంటే రేపు ఏదో ఇప్పుడు చెప్పిన సాక్షులు దానికి 3000 కావాలి. ఇంకా నేను జమ చేయాలి మీదకి వెళ్ళి దానికే. అంటే కొన్ని మూమెంట్లు ఉంటది. అంటే ఇంతకుముందు అన్న ఒక పెద్ద ఖర్చు పెట్టించుకోలే అంటే కొన్ని పెట్టించుకుంటది. ఇక మరీ పోతే మనం 100 రూపాయలు చేస్తే 20 రూపాయలు దానికి ఖర్చు పెట్టాలి. 80 రూపాయలు మనం తీసుకోవాలి. అట్లయితేనే ఆటో మంచిగా ఉంటుంది, మనం మంచిగా ఉంటాం. ఇక చేసినట్టు మొత్తం ఇంట్లోకి తీసుకొచ్చి 800 చేస్తే 800 ఇట్లా పెడితే ఇక దీనికి కడుపుంటుంది. దీనికి రోగాలు ఉండవు, నొప్పి ఉండవు మనకు తాగాడు.
సో అంటే దానికి పెట్టాలి మనం పెట్టాలి. ఇక అందరు ఏడుకూరి బై ఏదో కష్టం చేసుకుంటానా కింద మీద పడి ఏదో బతానా. కొంతమంది అవి ఇదేంద్ర రూపాయి బిల్ల ఖర్చు పెట్టాడు అని. అరే రూపాయి బిల్ల ఖర్చు పెట్టుడు కాదురా అని ఒకసారి జీవితాన్ని చూడు. ఏం ముందట నేను చేసే పనిని కాదు నా వ్యవస్థ చూడు. ఇంట్లో సిచ్యువేషన్ ఒక తల్లిదండ్రులు మనకు ఉప్ప తెచ్చియలే ఏం తెచ్చియలే సొంతంగా కష్టపడి ఎలా తీసుకుంటున్న లైఫ్. ఇప్పుడున్న జనరేషన్ లా ఒక ఫ్యామిలీని ఎలా తీసుకుంటుంటే వాళ్ళు జీవితాల ఆయన ఇంట్లో గొడవలు ఉండవు ఏముండవు. ఫ్యామిలీని మంచిగా చూసుకొని ఉన్నంతలో పని చేసుకొని ఎంజాయ్ చేయాలన్న ఉద్దేశం ఉన్నోడైతే హ్యాపీగా ఉంటాడు. అవి అమ్మ నాన్న సంపాదించిన సంపాదన లేదు నీ ఎట్లా ఎట్లా గాలి చేస్తానని అడది. ఉన్న దాంట్లో అడ్జస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతే జీవితం హ్యాపీగా ఉంటుంది. సో నా బుర్ర పాడైంది ఏదేదో చెప్పినా కరెక్ట్ అయితే లైక్ కొట్టుకోర్రి, కరెక్ట్ కాకపోతే కింద కామెంట్ పెట్టుకొని బ్రో యూ టాకింగ్ ఇస్ దిస్ అన్నెసెసరీ ప్రోగ్రామ్ అని చెప్పి అట్లా పెట్టుర్రి. సో ఇది మన మొత్తానికైతే ఆటో లైఫ్, ఆటో జీవితం. చెప్పిన కదా ఈ ఆటోకి నాకు సాయం చేసిన వారందరికీ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అలాగే నా వీడియోలు కూడా చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున అందరికీ నమస్కరిస్తూ పాదాభివందనం చేస్తూ అందరికీ సెలవు తీసుకుందామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కాకపోతే కింద గంట సింబల్ ఉంటుంది, ఫస్ట్ రెడ్ కలర్ లో సబ్స్క్రైబ్ ఉంటుంది, మొత్తి గంట కొట్టి సబ్స్క్రైబ్ అయ్యారు. మీరు ఎల్లప్పుడూ నన్ను సపోర్ట్ చేస్తేనే మీకు ఇంకా ఎంటర్టైన్మెంట్ ఇంక ఇస్తా దాచా కుప్పలు కుప్పలుగా దాచా ఎంటర్టైన్మెంట్. అంటే ఇంకా కొంచెం డిఫరెంట్ గా బ్లాగ్స్ ప్లాన్ చేద్దాం అనుకుంటున్నా. మీరు కొంచెం సపోర్ట్ ఇస్తే కొంచెం వ్యూస్ షేర్స్ అన్ని చేసేస్తే నేను ఇంకా మంచి మంచి బ్లాగ్స్ ట్రై చేస్తా. ఇప్పటికీ ఇక కొరడం అయిపోయినది. సెలవు. ఆల్ ద బెస్ట్. టాటా.